దామిని, ఏంటి ఆత్మహత్య చేసుకుంటున్నావా? నీకేమైనా పిచ్చి పట్టిందా? అయినా ఆత్మహత్య చేసుకునేంత పిరిగిదానివా నువ్వు? ధైర్యంగా బ్రతికే పరిస్థితి ఇప్పుడు నాకు లేదు వదినా. ఏమైంది ఇప్పుడు? గోడౌన్లో సరుకు తగలబడిపోయింది, అందులో నీ తప్పే ఉంది. ఇప్పుడు అది కాదొదినా, సమస్య అప్పు. 100 కోట్ల డీల్ వచ్చిందని స్టాక్ తేవడానికి 100 కోట్ల ఫైనాన్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఆ శెట్టి బెదిరిస్తూ కాల్స్ చేస్తున్నాడు. చేసిన అప్పు వెంటనే తీర్చమని ఫోర్స్ చేస్తున్నాడు. అందుకే వదినా, ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు. ఈ సమస్య నుండి బయటపడే దారే లేదు అని అర్థమైపోయింది. అందుకే ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను. పిచ్చిదానా, చచ్చిపోతే సమస్య నుంచి బయటపడతానని ఎలా అనుకుంటున్నావు? నీ చావు వల్ల జరిగిన నష్టం తీరదు. అంతకు మించి కుటుంబానికి ఎంతటి శోకాన్ని మిగిల్చిందని అవుతావో తెలుసా? నీకు అప్పిచ్చిన శెట్టి డబ్బులు అడుగుతున్నాడు. అయితే ఏంటి? వ్యాపారంలో నష్టపోయావంటే అప్పిచ్చిన ఎవరైనా డబ్బులు ఎలా వసూలు చేసుకోవాలా అని ఆలోచిస్తారు. అది తప్పు కాదు. అతనికి సామధానంగా సమాధానం చెప్పి తిరిగి డబ్బు ఇవ్వగలమన్న నమ్మకాన్ని కలిగించాలి దామిని. అంతేకాని అప్పిచ్చిన వాడి నుంచి తప్పించుకోవాలని చావును వెతుక్కుంటావా? ఇలా డబ్బిచ్చిన వాడికి అన్యాయం చేస్తావా? అది ద్రోహం కాదా? చూడు దామిని, నీ ప్రాణం తీసుకోవడం ఎంత పాపమో, సాయం చేసిన వారికి ద్రోహం చేయడం అంతకు మించిన ద్రోహం. చూడు దామిని, ఎంతో భవిష్యత్తున్నదానివి. యువ వ్యాపారవేత్తకి కావలసిన తెగింపు, ధైర్యం నీలో పుష్కలంగా ఉన్నాయి. అందుకే కదా నీలో ఉన్న కసి, పట్టుదలని నమ్మి అత్తయ్య గారు ఈ బిజినెస్ కి అంత డబ్బుని సమకూర్చిచ్చారు. వదినా? అవును దామిని, అత్తయ్య గారు కానీ మేము కానీ ఏ రోజు నిన్ను వేరుగా అనుకోలేదు. నీ బలమైన ఆలోచనలు, తొందరపాటు నిర్ణయాల మూలంగా ఎక్కడ దారి తప్పిపోతావోనని అత్తయ్య గారు జాగ్రత్త చెప్పారే తప్ప ఏనాడు ఆవిడ నీ లక్ష్యానికి అడ్డు చెప్పలేదు. ఆ అనన్య మూలంగా నీలో మా అందరి మీద వ్యతిరేకత వచ్చిందని మాకు తెలుసు దామిని. అందుకే నువ్వెన్ని మాటలన్నా, అమర్యాదగా మాట్లాడినా పెద్ద మనసుతో క్షమించామే తప్ప నీ విషయం ఎప్పుడూ పెద్దది చేయలేదు. చూడు దామిని, గోడౌన్ తగలబడిపోవడం వెనక ఉన్నది ఖచ్చితంగా అనన్య అని నీకెందుకు అనుమానం రావడం లేదు? అప్పుడు గోడౌన్ దగ్గర అత్తయ్య గారు ఉన్నారు అని చెప్పిన అనన్య తను మాత్రం ఆ సమయంలో అక్కడెందుకుంది? ఈ లాజిక్ ని కూడా నువ్వు ఆలోచించాలి కదా దామిని. దామిని, జరిగిన నష్టం గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకు. శెట్టి గారు అప్పే కదా, అది ఎలా తీర్చాలో మేం చూసుకుంటాం. గోడౌన్లోని సగం సరుకు కాలిపోయినా మిగతా సగం సరుకుతో ఈ ప్రాబ్లంని గట్టెక్కించేలా ఆలోచిద్దాం. నీకోసం మన కుటుంబం మొత్తం ఉంది. నీ కష్టం మా అందరిది దామిని. వదినా, వదినా, అనన్య వదిన విషయంలో మీరు చెప్తుంది నిజమని ఆలోచిస్తుంటే అర్థమవుతుంది. సంతోషంగా సంబరంగా ఇంట్లో అడుగు పెట్టిన నాకు పిన్ని
మీ గురించి చాలా నెగిటివ్ గా చెప్పింది. ఆ మాటల్లో అంత విషముందని ఆ రోజు గుర్తించలేక అందరి మీద కోపాన్ని పెంచుకున్నాను. తప్పు చేశాను వదినా, చాలా పెద్ద తప్పు చేశాను. పిన్నిని మిమ్మల్ని ఎన్ని అనరాని మాటలన్నాను. అయ్యో దామిని, ఏడవకు. నువ్వేమైనా ఇదంతా కావాలని చేసావా? ఇదంతా ఆ అనన్య మ్యానిపులేషన్. నువ్వు ఆనంద నిలయంలో పుట్టిన బిడ్డవి. మంచితనం, గొప్ప గుణం ఆ వంశంలోనే ఉంది. ఇప్పటికైనా వాస్తవాలేంటో అర్థం చేసుకున్నావు, పశ్చాత్తాపడుతున్నావు. ఇంకేంటి దామిని, జరిగిందేదో జరిగిపోయింది. ఇంకా అంతా లైట్ తీసుకో. చూడు, ఏడ్చి ఏడ్చి నీరసం అయిపోయావు చూడు. సరే, జ్యూస్ తాగుదాంలే. బాబాయ్, మేడం కొంచెం షాప్ దగ్గర ఆపండి. ఓకే మేడం. దామిని, తీసుకో తీసుకో, తాగు. దామిని, మన దగ్గర కాలిపోయి మిగిలిన స్టాక్ ని ఎలా వర్కౌట్ చేయాలని అనుకున్నాం కదా, వాటిని ఈ ఫ్యాషన్ షో ద్వారా వర్కౌట్ చేద్దాం. అదేలా వదినా? వర్కౌట్ అవుతుందా వదినా? గట్టిగా ఇక్కడ అనుకుంటే అక్కడ ఎలాగైనా వర్కౌట్ చేయొచ్చు. ప్రాణం పెడితే అవని పనంటూ ఈ విశ్వంలో లేదు. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు.